మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం వర్తమానాలు వింటున్నారండి. ప్రతి ఉదయం మీ కొరకు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉన్నాం. ఆ యొక్క సందేశాన్ని విని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము నుండి 7వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆదికాండములో 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఆలోచించండి. ఆనాడు దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడవు. ఎంతమంది దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటున్నారండి? ఎంతమంది దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉంటున్నారు? ఎంతమంది దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తున్నారండి? దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నమ్మకముగా జీవించాలి, యథార్థముగా జీవించాలి, నీతిగా ఉండాలి. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రేమను పొందుకోవాలి అంటే నీవు, నీ కుటుంబం దేవుని యొద్దకు రావాలి. నీవు, నీ కుటుంబం దేవుని మందిరానికి రావాలి. అందుకే నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు, నీవు నీతిమంతుడు కాబట్టి నీవు నీ కుటుంబం కోసం ఓడను సిద్ధపరచుకో. అంతేకాదు దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబము కలిసి ఓడలో ప్రవేశించండి. ఈరోజు వాడే ఒక పరలోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. వాడే దేవుని మందిరానికి సాదృశ్యంగా కనబడుతుంది. నీవెవరివైనా కానీ దేవుని మాటకి లోబడు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని మాట ప్రకారముగా జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నోవాహు కుటుంబాన్ని వాడలో ప్రవేశపెట్టి ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలను ఆయన సన్నిధిలో ప్రవేశపెట్టి ఆశీర్వదించడానికి సమర్థుడాయన. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీవెవరైనా కానీ దేవుని వద్దకు రావడానికి ప్రయత్నం చేయి. చాలామంది చెప్తా ఉన్నారు, అయ్యా, ఎన్నో పనులు ఉండటం వలన, పశువులు ఉండటం వలన, చెరువు వద్దకి వెళ్ళడం వలన, వ్యవసాయ పనులకి వెళ్ళడం వలన, కూలి పనులకి వెళ్ళడం వలన, ఫ్యాక్టరీ పనులకి వెళ్ళడం వలన, ఉద్యోగానికి వెళ్ళడం వలన అయ్యో మందిరానికి దూరంగా ఉంటున్నానండి అని చెప్పేవాళ్ళు చాలామంది. దేవుని బిడ్డలారా, జీవనోపాధి సంబంధమైన పనుల కంటే దేవుని మందిరం చాలా విలువైనది. దేవుని సహవాసం చాలా విలువైనది. దేవుని మాట చాలా విలువైనది. దేవుని మాటకు మనం లోబడి దేవుని ఎడల భక్తిగా జీవించగలిగితే గాక నోవాహు కుటుంబాన్ని ఎలాగైతే దేవుడు వాడలో ప్రవేశపెట్టాడో నిన్ను, నీ కుటుంబానికి కూడా తన రాజ్యానికి వారసులయ్యేటట్లుగా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. వాక్యం వింటున్నావు కదా, వాక్యానుసారంగా జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నోవాహును ఆశీర్వదించిన దేవా, నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా, మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నాయనా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.